హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ ఆలూ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి స్నాక్గా తీసుకోవచ్చు, అలాగే మార్నింగ్ పూట టిఫిన్గా కూడా తీసుకోవచ్చు అండి. అంత సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ఆలూ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పక షేర్ చేయండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పక లైక్ చేయండి. మరెందుకండి ఆలస్యం, ఆలూ బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే త్వరగా కిచెన్కి వెళ్దామా? ఫస్ట్ మనము ఆలూ తీసుకోవాలండి. నీట్గా శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంతవరకు ఇది కుక్ చేసుకొని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి తురుము ఉంటుంది కదండి, గ్రేటర్ తోటి ఇది ఆలూని తురుముకోవాలండి. చేతితోటి మనం మెదిపినా కూడా పేస్ట్ లాగా రాదు, కాబట్టి ఇలా తురుమేసుకుంటే బాగా మనకు పేస్ట్ లాగా వస్తుందండి. కాబట్టి ఇలా తురుమేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకోవాలండి. ఇది బొంబాయి రవ్వ అండి, మనం ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ. మిక్సీ జార్లో వేసుకొని ఇది బాగా నైస్గా మిక్సీ చేసుకోవాలి. చూడండి ఇలా నైస్గా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కాస్త ఇది బరగ్గా మిక్సీ చేసుకోవాలి. చూడండి ఇలా బరగ్గా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము తీసుకోవాలండి. ఇలా చేతిలో వేసుకొని ఇది బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము వేసుకున్నాం అనుకోండి డైజెషన్ చాలా మంచిదండి. అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది, కాబట్టి వాము వేసుకోవడం మర్చిపోకండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. నేను ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను కదా, ఇందులో మిక్స్ చేసి వేసుకుంటున్నాను. మనం 1 కప్పు శనగపిండి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, దానికి ఇప్పుడు నేను 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి స్పూన్ తోటి. ఈ ఆలూ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకోవచ్చు, చాలా ఈజీగా టేస్టీగా. మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి, మీకు చాలా నచ్చుతాయండి. ఎప్పుడు మనం చేసే టిఫిన్స్ కాకుండా ఇలా కూడా మనం మార్నింగ్ టిఫిన్ కూడా చేసి పెట్టచ్చండి. చూడండి కాస్త తిక్కుగా ఉంది కదా, మరొక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి వాటరు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మనం 2.5 కప్పు వేసామనుకోండి కరెక్ట్గా సరిపోతుందండి దీనికి. చూడండి ఇలా ఉండలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా విస్కర్ తోటి మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర విస్కర్ లేనట్లయితే చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఉండలేం లేకుండా చక్కగా మిక్స్ అయిపోయింది. మనం ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ అది ఆ కప్పుతోనే వాటర్ తీసుకోవాలండి. 2.5 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇంగు వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూను ఇంగు వేసారంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. నేనైతే తురుము వేసుకుంటున్నాను, మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా. ఇలా కలర్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ మాడిపోకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది సిమ్లో ఉంచుకొని బాగా చక్కగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. చూడండి జస్ట్ ఒక 3 మినిట్స్కే బాగా మెత్తబడిపోయింది, బాగా చక్కగా అంటుకోకుండా వస్తుంది కదా. ఇది బాగా సగం కుక్ అయిన తర్వాత ఇందులో మనము తురుము ఉంచుకున్న ఆలు కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కలిసేలాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. చూడండి బాగా ప్యాన్కి అంటుకోకుండా వచ్చేసింది కదా, బాగా కుక్ అయిందండి. ఇప్పుడు అది గిన్నెలోకి తీసేసుకుందాం. ఇది వేడిగా ఉంది కదండి, కాస్త ఒక 5 మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి. ఎక్కువసేపు చల్లారని అవసరం లేదండి, కాస్త చల్లారితే సరిపోతుంది. చూడండి కాస్త చల్లగా ఉంది కదా.
ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి, ఒక 1/2 టేబుల్ స్పూను. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి చేతితోటి మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేనట్లయితే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త జిగురుగా ఉన్నట్టుంది కదండి. ఇప్పుడు ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఇది మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుందండి. చూడండి బాగా స్టిక్కీగా లేకుండా బాగా చక్కగా వచ్చింది కదా, అంటుకోకుండా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో బాల్స్ లాగా కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి, అస్సలు మిస్ చేయకండి. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అలా చుట్టంగానే రౌండ్ షేప్లో మంచిగా వస్తున్నాయి కదా. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి చూడ్డానికే. ఇవి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. కాబట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకోవాలి. చాలా బాగున్నాయి కదండి, చూడ్డానికే కదండి, తినడానికి కూడా సూపర్గా ఉంటాయి. ఇవి తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూసారా ఎంత సూపర్గా టేస్టీగా ఆలూ బాల్స్ రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, టిఫిన్గా తీసుకోవచ్చు, అలా ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి తీసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు మిస్ చేయకుండా ఈ ఆలూ బాల్స్ ఒకసారి తప్పక ప్రిపేర్ చేసి అలాగొచ్చా నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఆలూ బాల్స్ వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, తప్పక లైక్ చేయండి. మరో టేస్టీ రెసిపీ కోసం మన వెన్నెల స్వీట్ హోమ్ని తప్పక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.